ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీపై పడింది. దీన్నే కొంతమంది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అని కూడా అంటారు. ఈ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్న భూమిని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. దీన్ని విద్యార్థులు తప్పుపడుతున్నారు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వం విద్యార్థుల్ని అరెస్ట్ చేస్తోంది. దీంతో ఈ యూనివర్సిటీపై అందరి దృష్టి పడింది. ఇంతకీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చరిత్ర ఏంటి? ఇది ఎప్పుడు ఏర్పడింది? దీన్ని ఎందుకు ఏర్పాటు చేశారు? ఈ యూనివర్సిటీ ఏర్పాటే గత ఏడాది అక్టోబర్కి సరిగ్గా 50 ఏళ్ళు అవుతోంది. అప్పట్లో ఈ యూనివర్సిటీని ఏర్పాటవ్వటానికి ప్రధాన కారణం జై ఆంధ్ర ఉద్యమం. 1972 ప్రాంతంలో జై ఆంధ్ర ఉద్యమం జరిగింది. అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు ఆమె 6 పాయింట్స్ ఫార్ములాని ముందుకు తెచ్చారు. ఇందులో భాగంగా 2వ పాయింట్ కింద ఏపీలో ఉన్నత విద్య అడ్మిషన్లలో స్థానికులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, దీనికోసం కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు కూడా చేస్తామని ప్రతిపాదించారు. అలా 1974లో పుట్టుకొచ్చిందే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఈ 6 పాయింట్స్ ఫార్ములాని ఆమోదించేందుకు అప్పట్లో రాజ్యాంగ సవరణ కూడా చేయాల్సి వచ్చింది. ఈ 6 పాయింట్ ఫార్ములాపై అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఓకే, సెంట్రల్ యూనివర్సిటీకి అనుమతి వచ్చేసింది. మరి హైదరాబాద్లో దాన్ని ఎక్కడ నిర్మించాలి? 50 ఏళ్ల కిందట హైదరాబాద్ విశాలంగా ఉండేది. ఎటువైపు చూసినా ఖాళీ ప్రదేశాలే. అలా యూనివర్సిటీని మలక్పేట లేదా మెహదీపట్నంలో నిర్మించాలి అనుకున్నారు. అయితే దీనికి అప్పటి విద్యావేత్తలు నో చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఎన్నో పరిశోధనలకి కేంద్రంగా ఉంటుందని, ఊరికి కాస్త దూరమైనప్పటికీ సువిశాలమైన ప్రదేశంలో వర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో అప్పటికప్పుడు కంచిగచ్చిబౌలి ప్రాంతాన్ని ఎంపిక చేశారు. అప్పటికది దాదాపు అడవి, నిర్మాణానికి చాలా టైం పడుతుంది కాబట్టి ప్రారంభంలో సెంట్రల్ యూనివర్సిటీని అబిట్స్ గోల్డెన్ థ్రెడ్ షోల్డ్ భవనంలో నిర్మించారు. ఆ తర్వాత గచ్చిబౌలికి షిఫ్ట్ అయింది. గమ్మత్తైన విషయం ఏంటంటే తాత్కాలిక ఏర్పాటుగా అనుకున్న ఈ గోల్డెన్ థై హోల్డ్ భవనాన్ని ఇప్పటికీ సెంట్రల్ యూనివర్సిటీకి అనుబంధంగా కొనసాగిస్తున్నారు. యూనివర్సిటీకి చెందిన డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సులన్నీ ఇక్కడే నడుస్తున్నాయి. ఒకప్పుడు సరోజినీ నాయుడు అధికారిక భవనం ఇది. ఈ మధ్యనే దీన్ని 3 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేశారు కూడా. 2324 ఎకరాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందులో అభివృద్ధి చేసిన ప్రాంతం కేవలం 150 ఎకరాలు మాత్రమే. దీంతో మిగతా ప్రాంతంలో ఈ 50 ఏళ్లు చాలా చెట్లు పెరిగాయి. దీంతో జింకలు, నెమళ్లకి ఇది ఆవాసంగా మారింది. దాదాపు 15 రకాల క్షీరదాలు, 730 రకాల మొక్కలు, 220 రకాల పక్షులు ఇందులో ఉన్నాయని యూనివర్సిటీ విభాగం చెబుతోంది. 2019లో కేంద్ర ప్రభుత్వం దీనికి ఎమినెన్స్ హోదా ఇచ్చింది. అయితే అంతర్జాతీయ స్థాయిలో దీని ర్యాంకింగ్ ఇంకా తక్కువగానే ఉంది. ఈ సంగతి పక్కన పెడితే అసలు ఈ ల్యాండ్ వివాదం ఎందుకు తలెత్తిందో చూద్దాం. ఈ యూనివర్సిటీ 2324 ఎకరాల స్థలాన్ని కేటాయించిన మాట వాస్తవం. గెజిట్లో అదే ఉంది. అయితే గెజిట్లో చెప్పినట్లు ఈ మొత్తం స్థలం యూనివర్సిటీ పేరిట మ్యూటేషన్ జరగలేదు. ఇంకా చెప్పాలంటే ఈ భూముల ల్యాండ్ టైటిలింగ్ యూనివర్సిటీ పేరిటే లేదు. రెవెన్యూ రికార్డుల్లో చూస్తే ఈ భూములు టైటిల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని కాకుండా ప్రభుత్వ భూమిగానే ఉంది. దీంతో అవసరం వచ్చినప్పుడల్లా ప్రభుత్వం ఈ భూముల నుంచి కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకుంటోంది. గచ్చిబౌలి స్టేడియం, IIITతో పాటు చాలా సంస్థలు ఇలా పుట్టుకొచ్చినవే. అలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఏళ్లు గడిచే కొద్దీ తగ్గుతూ వస్తోంది. నిజానికి ఈ భూముల్ని వర్సిటీ పేరిట మార్చుకోవటానికి గతంలో ప్రయత్నాలు జరిగాయి, కానీ ఏదో ఒక కారణంతో ఆ ప్రయత్నాలు ఆగిపోయాయి. మరీ ముఖ్యంగా గడిచిన 15-20 ఏళ్లలో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో గచ్చిబౌలి ల్యాండ్స్ను యూనివర్సిటీకి బదలాయించడానికి కొంతమంది ఇష్టపడలేదన్నది వాస్తవం. అటు వర్సిటీ ఉదాసీనత కూడా కొంత కనిపిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని తిరిగి ప్రభుత్వమే తీసుకుంటుందని అప్పట్లో ఎవ్వరూ ఊహించనే లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.